హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ డైలీ కేయాస్. సో ఈరోజు అనంతగిరి హిల్స్ వ్లాగ్స్ అనమాట విత్ మై ఆఫీస్ కొలీగ్స్. సో మార్నింగ్ 9 అయింది. 9 గంటలకి టిఫిన్ చేసుకుందాం అని చెప్పేసి శ్రీ అన్నపూర్ణ టిఫిన్ సెంటర్కి వచ్చేసాము. వచ్చి ఇడ్లీ తిన్నా అనమాట. ఓకే, నైట్ కొద్దిగా టిప్ కొట్టింది పొట్టలో. సో మామూలుగా గంట ముందు వచ్చేసారు నవీన్ బ్రో, ఇంకా రవీంద్ర బాబు. ఇక 5 నిమిషాలు వస్తా అని చెప్పి గంట చేసిన నేను. ఇక ఇంకో బ్రో వస్తాడు, మా సీనియర్ కొలీగు. మేమందరం ఫ్రెండ్స్ అనమాట, ఆఫీస్ ఫ్రెండ్స్. కార్తిక్ బ్రో ఇక హెల్మెట్ పట్టుకుండు, ఏదో వీడియో తీద్దామని చెప్పేసి. చూసిరు కదా ఎట్లా తంటలు పడుతుండో. ఇక అన్నీ సెట్ చేసుకొని పోయేసరికి 10 అయింది పొద్దున. 3 బండ్లు సెట్ చేసుకున్నాం. ఇక సెట్ ఏం లేదు, మనదే అనుకో బండ్లు. సో 3 బండ్ల మీద నలుగురం ప్లాన్ చేసినాము యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఈ ప్లాన్ నవీన్ బ్రో వల్ల ఆ, 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 వచ్చిందనమాట యాక్చువల్లీ. ఎందుకంటే నవీన్ బ్రోది అనంతగిరి హిల్స్లో మ్యారథాన్ ఉందన్నమాట. సో మ్యారథాన్ ఒక్కడే వెళ్తున్నాడు అని చెప్పేసి కంపెనీగా మేము కూడా వచ్చేసినాము. సగం దూరం రాగానే కొబ్బరి బొండ తాగినాం, మేము కొద్దిగా హైడ్రేట్ అయిపోయినాము. సరే కొబ్బరి బొండ తాగినాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యే లోపల వర్షం పడ్డది. ఇక వర్షం పడంగానే ఇక మేము, మాకు తెలుసు కదా, ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చినాం అనమాట. రెయిన్ కోట్లు వేసుకున్నాము. ఇక హైలైట్ ఏంటంటే మా రవీంద్ర బాబు చూసారు కదా, హాస్పిటల్లో డాక్టర్లు వేసుకుంటారు కదా సర్జరీలా, అట్లా వేసుకుంటా అనమాట. ఇక పోయినాము. పోయేసరికి మధ్యలో మళ్ళీ ఆగిపోయింది వర్షము. ఆగిపోయిందని చెప్పేసి వెనక తిరిగి చూస్తే కార్తీక్ బ్రో లేడు. ఏమో ఈడ తప్పిపోయినరు నాయన అని చెప్పేసి చూసే లోపల వచ్చిండనమాట. వచ్చి ఏమంటాడు మీరే చూడురి. పడుతున్నాడు అలా వచ్చారు అక్కడ. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము, ఇక అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాము. మళ్ళీ వర్షం పడ్డది. ఇక ఏం లేదు బ్రో, ఇట్లా కొద్దిగా బాంబు వచ్చింది అట్లా లేచిండు అంతే. జోక్ చేసిన అంతే. ఇక పోయే టైంకల్లా వికారాబాద్ వచ్చింది. మధ్యాహ్నం 1 అయింది. ఇక 1 అయ్యేసరికి కడుపులో గుడుగుడు కూడా స్టార్ట్ అయింది. ఇక తిందామని చెప్పేసి దగ్గరలో ఏముందని చూసినాము. శ్రీ రాఘవేంద్ర హోటల్ ఉందన్నమాట. ఇక హోటల్లో పోగానే వెజ్ మీల్స్ చెప్పినాము. ఇక మా వాళ్ళందరూ వెజ్ తింటారు, ఎందుకంటే కార్తీక మాంసం కదా. మనం అంటే నాన్ వెజిటేరియన్, ఏది పడితే అది తింటాము. ఇక వెజ్ మీల్స్ ఇక వాళ్ళు తింటారు కదా అని చెప్పి మనం కూడా వెజ్ మీల్స్ తినేసినాము. ఇక రైస్ అయితే ఫుల్ పెట్టిండు. ఇక నేను సగం వదిలేసిన, ఏమో అంత పెట్టిండు ఏమో అని చెప్పి తినేసి ఇక స్టార్ట్ అయినాం అనంతగిరి హిల్స్కి. సో ఇక అనంతగిరి హిల్స్కి వెళ్ళేసరికి మధ్యలో మంచి వ్యూ దొరికింది అనమాట. చూస్తారు కదా ఎంత మంచిగా ఉందో, చూడరు, ఇక ఎంజాయ్ చేయరు. సో ఇక ఇక్కడ మేము హరిత రిసార్ట్కి వచ్చినాము. కానీ మేము క్యాంప్ బుక్ చేసుకుంది హరివిల్లు రిసార్ట్. హరిత రిసార్ట్లో నవీన్ బ్రోది టీ షర్ట్ ఇంకా బ్యాచ్ నెంబర్ ఇస్తారన్నమాట మ్యారథాన్ గురించి. ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు నవీన్ బ్రో. సో ఇక్కడ హరిత రిసార్ట్కి వచ్చేసి టీ షర్ట్ ఇంకా బ్యాచ్ నెంబర్ తీసుకుంటాడు. సో అది తీసుకొని క్యాంప్కి వెళ్ళి మా లగేజ్ పెట్టేసి బయట తిరుగుదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ మొత్తం అందరూ ఆల్రెడీ వాలంటీర్స్ ఉన్నారనమాట, మ్యారథాన్ రిలేటెడ్ ఈవెంట్ వాలంటీర్స్. ఇక వీళ్ళు ఇక ఏంటంటే వాళ్ళు టీ షర్ట్లు ఇంకా ఇవి బ్యాచ్ నెంబర్లు ఇచ్చేస్తారు. ఇక సిగ్నేచర్లు అవన్నీ పెట్టుకుంటారు. ఇక నవీన్ బ్రో ఇక సిగ్నేచర్ పెట్టుకోవడం స్టార్ట్ చేసిండు. ఇక సిగ్నేచర్ పెట్టి ఇక వాళ్ళేమో వెరిఫై చేసుకొని ఇక బ్యాచ్ నెంబర్లు ఇచ్చి తీసుకున్నాడు. ఇక మొత్తం ప్యాక్ చేసి మంచిగా చిన్న బ్యాగులు ఇచ్చారు. ఇక సరే ఇక బ్యాగులు ఇచ్చారు అని చెప్పేసి ఇక తెలుసు కదా, ఏదైనా కొత్త వస్తువులు ఇస్తే ఇక అంతే గెలికి వాడేస్తాం మనం. ఇక అందరం ఇక మేము కూడా అట్లనే గెలికి వాడేసినాం అనమాట. ఇక గెలికి వాడేసినాక ఇక క్యాంప్కి వెళ్ళిపోయినాం. క్యాంప్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి వెళ్ళే లోపల ఇక మా బ్రో ఏమంటుండే చూడు. ఆస్ట్రేలియా మ్యాచ్ మిస్ అయ్యారా, అదే మైండ్లో ఉంటుంది. సిరీస్ పోయింది కదా, సిరీస్ పోయినా కూడా విరాట్ కోహ్లీ ఆడతాడేమని చేజింగ్ కదా. కార్తీక్ బ్రో ఏంటంటే మొత్తం క్రికెట్ పిచ్ అనమాట. ఇక మంచిగా ఫీల్ అయిపోతుండే అనమాట. ఆ రోజు మ్యాచ్ ఉండే. ట్రెక్ చేసే పాయింట్ ఇదే అనమాట. సో మేము ఫస్ట్ క్యాంప్కి వెళ్ళినాము లగేజ్ పెట్టడానికి. ఇక మధ్యలో మంచి వ్యూ పాయింట్ దొరికింది. ఇక మళ్ళీ ఏడా వర్షం పడుతుంది అని చెప్పేసి మా వాళ్ళు కబ్జా చేసేసి రోడ్ మొత్తం, రోడ్ అంతా బండ్లు పెట్టేసి ఫోటోషూట్ స్టార్ట్ చేసిరు. ఇక ఇక దోస్తులు అన్నాక ఇక జర్కిన్లు అవి ఇవి మార్చుకుంటారు కదా, మార్చుకొని ఫోటోషూట్ స్టార్ట్ చేసినాం. ఇక ఫోటోషూట్ అయిపోయినాక క్యాంప్కి వెళ్ళి బ్యాగులు పెట్టేసి 2 బండ్లు వేసుకొని పోయినాము. ఎందుకు 3 బండ్లు అని చెప్పేసి. ఈ క్యాంప్కి వెళ్ళే దారిలో చూసారు రోడ్ ఎట్లుందో, ఇంకా మస్తు వర్షం పడలేదు, లేకపోతే బురద బురద అయ్యేది, ఆఫ్ రోడింగ్ చేసినట్టు అయ్యేది. సో ఇక దగ్గరలో చిన్న లేక్ ఏదో ఉండే, సర్పంపల్లి లేక్ అని చెప్పేసి ఆడికి వెళ్దామని చెప్పేసి తిరిగినాం. మొత్తం ఇక తిరిగి 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 యాస్టకి వచ్చినాము. గూగుల్ తల్లిని నమ్ముకున్నాము, ఆగం చేసింది మమ్మల్ని. ఇక ఫైనల్గా వచ్చేసినాము తిరిగి తిరిగి.
తిరిగి ఇక్కడ చూస్తే ఏమో లేకుండే చిన్న లేకు ఇక ఊర్లలో ఉంటాయి ఆ చెరువులు అట్లా ఉండే అనమాట. ఇక మా వాళ్ళందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఇక మా వాళ్ళు ఇక ఫ్రస్ట్రేట్ అయిపోయేసరికి ఏమంటాడు ఇప్పుడు మా కార్తిక్ బ్రో. ఒకటి చెప్పనా, చెప్పు బ్రో. గూగుల్ మ్యాప్ అసలు నమ్మకూడదు ఇక్కడ. ఓకే. అడుగు ఇక వచ్చినాం కదా అని చెప్పేసి ఈడ కూడా 2-3 ఫోటోలు దిగినాం. ఇక అంత దూరం పోయినప్పుడు ఫోటోలు దిగకపోతే ఎట్లా అని చెప్పేసి దిగేసి ఇక ట్రెక్ స్టార్ట్ అయిపోయినాం. ఇక ఆల్మోస్ట్ ఈవినింగ్ 4-4:30 అయిందనమాట. సో 4:30కి స్టార్ట్ అయిపోయినాము. వాళ్ళు 5:30 కల్లా వచ్చేసేయాలి, చీకటి అవుతుంది అది ఇది అని చెప్పేసి అంటే మా వాళ్ళు 20 నిమిషాల్లో వస్తామేమో అని చెప్పేసి పెద్ద పోటీలుగా స్టార్ట్ అయినాం అనమాట. మనమేమో షూలు లేకుండా ట్రెక్ స్టార్ట్ చేసినాము. ఇక నాకేంటంటే షూలు తడిసిపోయి ఫుల్ కాల్ పెయిన్ వచ్చేసింది, లెగ్ పెయిన్. ఇక స్టార్ట్ అయినాము, మంచిగా ఉండే. ఇక కార్తీక్ బ్రో వ్లాగ్ చేస్తాడు, ఇక చూడండి మీరే. సూపర్. చూడండి ట్రెక్కింగ్ చేస్తున్నారు కుర్రోళ్ళు. సోలో ట్రెక్ కాదు, 4 మెంబర్స్ వెళ్తున్నాం మేము. సో మనోడు చూడండి, షూ లేదు అసలు మనోడికి. షూ లేకుండా ట్రెక్ చేయడం అనేది ఇండియాలో నేను ఎవరిని చూడలే. మరి దీనికి ఏం పేరు పెడతారో మీరే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి అప్పుడే స్టార్టింగ్లోనే అయిపోయింది అంటున్నారు. ఏంటో అప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు, ఏంటో అలసిపోయారండి. చూడండి రవీంద్ర బాబు మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఫ్రెండ్స్ ఇంట్లో ఏం చేస్తున్నారు మీరు? రండి ఇక్కడికి, రండి ఆడుకోండి. ఏం చేస్తున్నారా మీరు ఇంట్లో? వీడియోలు చూడడం కాదు, రండి బయటికి రండి. ముందు నువ్వు రా, ఎంజాయ్ చేయి. చూసిగా కార్తీక్ బ్రో మొత్తం జోష్లు ఉండే అనమాట. ఎంతమంది వరకు క్రికెట్ అది ఇది అని చెప్పి బాధపడ్డాడు. ఇప్పుడు మొత్తం మూడ్ చేంజ్ అయిపోయింది. చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ హైదరాబాద్ దగ్గరలో మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీతోని అంటే అనంతగిరి హిల్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట దగ్గరలో. సో చాలా బాగుంది. మాకైతే మొత్తం కాంతారా ఫీల్ వచ్చింది. యాక్చువల్లీ కాంతారా మూవీలో ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇక మా కార్తీక్ బ్రో చూడు ఏమంటుండ మళ్ళా. ఈ వాటర్ ఓకే మూసీ రివర్లో కలిసి అక్కడి నుంచి మన హైదరాబాద్కి వస్తుంది. అవునా? నువ్వు తాగేది అదే నా ఇంట్లో? ఎంత వాటర్ కాదు, ఈ చిన్న చిన్నవే చుక్క చుక్క ఏమవుతుంది, సముద్రం అవుతుంది. పెద్ద చుక్క అవుతుంది, చుక్క చుక్క పెద్ద చుక్క అవుతుంది అంట బ్రో. అనంతగిరి నుంచి వస్తుంది. ఇది ఇక్కడే ఇది అసలైనది. మలయాళం మూవీ ఒకటి ఉంటుంది కదా, మంజుబల్ బాయ్స్, అది సేమ్ ఎలా ఉంది కదా. అది వాడి పేరేంటి అందులో? బాబు. కాదు కాదే, బాబు అంట. వాడి పేరేంట్రా బ్రో? చెయ్యు శేఖరు. శేఖర్ వెళ్తే మనం ఎవరూ దిగలేము ఆ పర్సనాలిటీని. బాబుని పంపిస్తాం. ఆ బాబు అయితే తీయచ్చు. శేఖరు. ఇక కార్తీక్ బ్రో మా సీనియర్ కొలీగ్ అయినా ఫుల్ క్లోజ్ అనమాట, ఫ్రెండ్స్ లాగా. చూడండి ఎంత మొత్తం చిన్న పిల్లల్లాగా చేస్తున్నాడు. చూస్తున్నాడు ఇట్లనే. ఆ లోపల బాబు జారిండు అనమాట చూడండి. ఇక మనం ఇట్లా పోజ్ ఇచ్చేసి ఇక స్టార్ట్ అయినాము. ఆ లోపటే రవీంద్ర బాబు జర్ర ఇట్లా జారిండు. చూపి 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 జారింది. జారిన పర్సన్ ఆయన ఎప్పుడు మీరు చూస్తున్నారు, కవర్ చేస్తున్నాడు. వస్తుంది మళ్ళీ మళ్ళీ జారుతాడు. మనమే జారిలా ఉన్నాం. కాబోతు నడిచినట్టు నడుస్తుండ్రు. ఒక చీరలో కెమెరా, బ్యాగ్ లో. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం. చెప్పండి బ్రో, షూలు వేసుకుని ఎట్లా కష్టపడుతున్నాడు చూడండి. నెలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. వీకెండ్స్ రండి బ్రో ఇక్కడికి. ఏం చేస్తున్నారు అక్కడ? ఇలా అను బ్రో, ఎంజాయ్ చేయండి బ్రో, ఇంకేం లైఫ్ ఉంటది. రండి అను. ఇందాడ పడ్డ వ్యక్తి ఈయనే, దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇచ్చిన స్టిల్. దెబ్బలు తగిలి చెప్పడు. ఇక ఫైనల్గా పైనకి వచ్చేసినాము. ఇక పైన వాచ్ టవర్ ఉంటుంది అనమాట.
ఆ లోపల ఇక్కడ చూస్తే ఒక బ్రో బండి వేసుకొని ఉన్నాడు. బాబు సరే చూపించు. మొత్తం కూడా ఇప్పి చూపించండి, తడిసిపోయింది తెలుస్తుంది. వాచ్ టవర్ అనమాట, ఇదే వాచ్ టవర్. ఇది పైన ఎక్కి నేచర్ ఎంజాయ్ చేద్దాం. చూడండి ఫుల్ నేచర్ చాలా బాగుండే అనమాట. ఆ లోపల ఇక కార్తిక్ బ్రోకి ఏమైందో ఏమో డాన్సులు వేయడం స్టార్ట్ చేసిండు. ఇక చూసావా బాబు డైలాగ్ ఎంత చేసినా బాబు అంతా చేయలేరంట. ఫైనల్గా సన్సెట్ చూసుకొని మంచిగా ప్రశాంతంగా ఇక రిటర్న్ అయిపోయినాం క్యాంప్కి. ఇక అసలైన మజా క్యాంప్. ఇక క్యాంపులో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. క్యాంప్కి వెళ్ళిపోయి ఫస్ట్ టెంట్లు తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అక్కడ వెళ్ళంగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము చేసుకున్న బుకింగ్ చూపించేసి వాళ్ళు చేతికి బ్యాండ్ పెట్టించారు అనమాట. బ్యాండ్ పెట్టేసి వీఆర్ అఫీషియల్లీ అనమాట ఇప్పుడు క్యాంప్కి. సో వెళ్ళిపోయినాము. మాకు పర్సన్ ఇచ్చారు అనమాట గైడ్ చేయడానికి. అంటే క్యాంప్ వరకే, మొత్తం క్యాంప్ మొత్తం కాదు. సో క్యాంప్ వరకు గైడ్ చేసిండు. ఇక బ్రోని ఇక్కడ జనాలు ఉన్నదారు ఇవ్వండి బ్రో అంటే ఇస్తూనే లేరు అనమాట. అటేటో మూలకి ఇచ్చారు. ఏమనుకుంటేమో మమ్మల్ని చూసి వీళ్ళు తాగి ఫుల్ లొల్లి చేస్తారేమో అనుకుంటేమో. ఇక మేము తాగేటోళ్ళం కాదు కదా. సో ఫైనల్గా ఇక్కడ చిన్న స్నాక్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ ఇక గేమ్స్. ఇక టీటీ ఆడినాము, మళ్ళా క్యారమ్ బోర్డ్ ఆడినాము, చెస్ ఆడినాము. యాక్చువల్లీ చాలా బాగుంది యాక్చువల్లీ క్యాంప్ కూడా. ఇక టగ్ ఆఫ్ వార్లో ఏమో 30 అమ్మాయిలు 15 అబ్బాయిలు ఒక్క చేతి ఉన్నది కూడా. వాళ్ళం ఎక్కడో కుండలు తయారు చేస్తారు. ఇక కుండలు మనం చేద్దామంటే మళ్ళీ చేతికి అండుకొని అవన్నీ ఎవరికి అడుగుతారని చెప్పి మనం ట్రై చేయలేదన్నమాట. సో చాలా బాగుంది యాక్చువల్లీ క్యాంప్ కూడా. ఎంజాయ్ చేసినాం మేము ఫుల్. సో ఇక అవన్నీ ఇండోర్ అయిపోయినాక డిన్నర్కి వెళ్ళిపోయినాము. డిన్నర్కి వెళ్దామంటే ఇక మళ్ళీ షురు మా వాళ్ళు ఇక ఫోటోషూట్లు. చూడండి మీరే. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యు క్యారీ ఆన్ సార్. రెడీ. రవీంద్ర బాబు ఇక సింహం ఎక్కుతుండు. సింహం ఐఎమ్ నరసింహం అంటున్నాడు. ఇక చిన్నగా 2-3 పిక్కులు ఫన్ చేసుకొని డిన్నర్కి వెళ్ళిపోయినాము. డిన్నర్ పోయేసరికి ఇక ఫుల్ ఎంజాయ్ చేసినాం కదా. బాగుంటుంది అనుకున్నాం. ఫుడ్ మొత్తము చూస్తే మంచిగా ఉండే అనమాట. కర్రీస్ అని చెప్పేసి మంచిగా ఫుల్ ప్లేట్ అంతా పెట్టుకున్నాము. చికెన్ కూడా పెట్టుకున్నాము. ఎవరికి నచ్చలే, సగం వదిలేసినాం అనమాట. మీరు కూడా అట్లా ఏం వదిలేకండి ఫ్రెండ్స్. ఓకే, అగడపడవద్దు. క్రికెట్ ఆడదాం అని చెప్పేసి అనుకున్నాము. ఆ లోపల ఏమైంది చూడు. ఇక్కడికి వచ్చి బాల్ ఎత్తుకుంటున్నాం రా. మన పని బాల్ ఎత్తుకోవడమే కదా. అది కూడా మనం పోగొట్టింది కాదు, కూడా పోగొట్టింది చూడు. ఇక క్రికెట్ ఆడేసినాక ఇక అందరం ఇక డాన్సులు షురు. ఇక మళ్ళా క్యాంపులో స్లీప్ వేస్తున్నాం అనమాట. మరి కార్తిక్ బ్రో మనము ఇట్లా సెటప్ వేసినాం అనమాట క్యాంప్లో. ఇక మార్నింగ్ 7కి లేచినాము. 6 o'clock నవీన్ బ్రో వెళ్ళిపోయాడు మ్యారథాన్కి. 7 o'clock లేచేసరికి లేడు. ఇక మేమేం చేసినామంటే బాతాగాన షురూ చేసినాము. ఇక మీరే ఎన్నురి. ఫుల్ నవ్వుకున్నా సార్ నేను. నువ్వు ఉండవు లేదు. పక్కన టెంట్ వెనుక టెంట్ వాళ్ళు మాట్లాడుకునేది వినిపిస్తుంది అనమాట. వాళ్ళ హస్బెండ్ వైఫ్ అయితే
నాకు మెల్క్ వచ్చేసింది బ్రో. అయితే ఆయన ఏమంటుండు, ఏం క్యాంపింగ్ ఇది, ఏం క్యాంపింగ్ ఇది, నిద్రనే పడతలే నాకు, అమ్మా నిద్ర పడతలేదు, అక్కడేమో బాత్రూమ్లు బాగాలేదు, క్యాంపింగ్ అంటే ఎలా ఉంటుంది బయట కాదు అక్కడేమో బాత్రూమ్లే బాగాలే అసలు, అందరు తిట్టుకుంటారు వాళ్ళని అని చెప్పేసి అన్నాడు. 5:30కి ఈయన వచ్చి ట్రెక్కింగ్ లేవాలి అయితే వాళ్ళ వైఫ్ ట్రెక్కింగ్ అంటే లే అని చెప్పేసి అంటే ఏమో నేను నిద్రనే పోలే కదా అంటాడు. కాదు నేను నిద్రనే పోలే కదరే, ఏం ట్రెక్కింగే ఇప్పుడు ఇంత రాత్రి పూట అని చెప్పేసి అంటుడు. అయితే టైం 5:30 అయిందని చెప్పేసి అంటే ఇంకా చీకటే ఉంది కదరే, రాత్రిపూట ఎవరు ట్రెక్కింగ్ చేస్తాడే అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ ఏమంటుండు, సరే ఇప్పుడు ట్రెక్కింగ్ పోతున్నాము, పైన మోషన్ వస్తే ఎట్లనే అంట. వాష్రూమ్స్ ఉంటాయి ఎక్కడ పైన ఉంటాయా వాష్రూమ్స్ అంటే ఇయే ఓపెన్ వాష్రూమ్స్. అప్పుడు వాటర్ బాటిల్ అదే ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ఏమన్నా తెలుసా, ఆడొస్తే పోతులే ఎక్కడన్నా అని చెప్పేసి అన్నది అనమాట. ఏందో అని చెప్పేసి కూడా లేసుకుంటా, ఏం అడ్వెంచర్ చేస్తావో ఏమో నువ్వు అని చెప్పుకుంటే వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయింది. ఇప్పుడే పోయారు ఎవరా ఈ ట్రెక్కి ఎవరా అని చెప్పి నాకు మెలకు వచ్చేసింది. ఇక నేను నిద్ర ఓన్లే అని చెప్పేసి లేచి చూసిన ఎవరా అని చెప్పి చూసిన అనమాట. సరే ఓకే రేపు మన పెళ్ళి అయితే మన పరిస్థితి కూడా ఇదే అని చెప్పేసి అనుకున్నా. ఇక అలా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది, రావాలి కార్తిక్ బ్రో ట్రెక్కింగ్ అన్న, ట్రెక్కింగ్ రా, బాత్రూమ్ వస్తే ఎట్లా? ట్రెక్కింగ్ ఏంటి బ్రో చెప్పు. నాకు కాళ్ళు వస్తుంది, నిన్న ట్రెక్కింగ్ చేసినందుకు తెలుసా. ట్రెక్కింగ్ ఏంటి తెలుసా, అరగడానికి వెళ్ళడమే ట్రెక్కింగ్ ఏంటి, ఎంత మించి ఏమి ఉండదు. కాదు టిఫిన్ తెలుసుగా, తెలియదు నీకు ఉప్మా, ఏందెవరో ఉప్మా బాబు. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా ఇట్లా కొద్దిగా ఫోటోషూట్లు చేసుకున్నాం. కొద్దిగా ఇక పోయినందుకు చేసుకోవాలి కదా. సో ఇక నవీన్ బ్రో మ్యారథాన్ చేస్తూ ఉంటాడని చెప్పేసి పోయినాము. ఇట్లా మ్యారథాన్ చేస్తున్నారు, ఫుల్ పోలీసు బందోబస్తు ఉండే అనమాట. యాక్చువల్లీ ఈ మ్యారథాన్ తెలంగాణ రన్నర్స్ చేసారు అనుకుంటా యాక్చువల్లీ. సో ఇది ట్రయల్ రన్ యాక్చువల్లీ. సో రోడ్ మీద ఉండదు, ఇట్లనే మధ్యలో అడవులలో నుంచి ఉంటుంది అనమాట. సో ఇక నవీన్ బ్రో కనిపించలే కదా అని చెప్పి ఇక మేము మా ఫోటోషూట్లు షురూ. మళ్ళా ఇక ఫోటోషూట్లు దిగేసి క్యాంప్కి వెళ్ళిపోయినాము, రాలేదని చెప్పేసి. ఇక ఆ లోపట ఇక నవీన్ బ్రో క్యాంపు కూడా వచ్చేసిండు. ఇక మధ్యలో కుక్క పిల్ల మంచిగా కనిపించింది, ఫోటో దిగినాము. ఇక నవీన్ బ్రో వచ్చేసాగానే మెడల్ కూడా ఇచ్చిర్రు. మెడల్ కొట్టిరు అనుకుంటారు కదా, యాక్చువల్లీ కొట్టలేదు. పార్టిసిపేట్ ఎవరు చేసినా సరే వాళ్ళకి మెడల్ ఇస్తారు. మెడల్ వచ్చిందంటే తీసుకోవాల్సిందే వేరే వాళ్ళు. సో ఇక మొత్తం క్యాంప్ అయిపోయాక మా బ్యాగులన్నీ ప్యాక్ చేసుకొని కోటపల్లి రిజర్వాయర్కి వెళ్ళిపోయినమాట. అసలైన ఫన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఫైనల్గా ఇంటికి వెళ్ళే టైంకి అసలైన ఫన్ ఇక్కడ అనమాట. సో ఇక్కడ కాయికింగ్ చేసినాము, ఇంకా ఫోటోలు దిగినాము, వాటర్లో ఆడినాము, సో ఫుల్ ఎంజాయ్ చేసినాము. యాక్చువల్లీ చాలా ఫన్ అయింది. సో ఇక్కడ ఇది కాయికింగ్ది రిజిస్ట్రేషన్ అనమాట. సో 80 kgs కంటే ఎక్కువ ఉంటే అసలు రానియర్ ఇక్కడ. సో మేమందరం 80 kgs కంటే తక్కువే ఉండనమాట. సో ఇట్లా ఒక ఫామ్ ఇస్తారు, కన్సెంట్ ఫామ్ ఇచ్చేసి డబ్బులు కట్టేసి ఎంజాయ్ చేసినాం. ఓకే చూడండి. ముందుకు రండి ఇప్పుడు. బాబు దా మా సైడ్ రా, రైట్ కొట్టు బ్రో, ఓన్లీ రైట్ కొట్టు వచ్చేసి వీడియో దివు బాబు అని చెప్పేసి అన్న. ఇక నేను వీడియో తీస్తుండే కదా అని చెప్పేసి స్టైల్గా అటు ఇటు చూసుకుంటూ పోయి
గుద్ది పడేసినాయి ఒకరిని. అట్లనే ఉంటుంది. ఫైనల్గా అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. ఇంకా యాక్చువల్లీ టెంపుల్స్ వెళ్ళాలి కానీ వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల. ఓకే చూడండి మీరే. వీడియో చేసిన బాబు అందరు దండలు లేపురే, అందరు దండలు లేపురే, అందరు దండలు లేపురే. రోజు చూడండి కయాకింగ్ చేయమంటే పడుకుంటున్నాడు కుర్రోడు. వద్దు వద్దు మనకు వద్దు అలాంటివి వద్దు. ఎందుకు మనకి చూడండి బ్రో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏం లేకుండా అక్కడ. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. అది ఇంకా పడుకుంటున్నాడు చూడు. బోర్డింగ్ చేసి 300 రూపీస్ పే చేసి ఏం చేస్తాం చూడు. ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయినాం ఇంటికి. ఇక చూసారు కదా ఎట్లా ఎంజాయ్ చేసినామో. సో మీరు కూడా ప్లాన్ చేయండి అనంతగిరి హిల్స్కి వీకెండ్లో, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ ఇంకా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ so much. So I will come back with another video. Thank you.